ఏం చేస్తారు? గంత పెద్ద బిల్డింగ్ని ఉట్టిగానే ఉంచుతారా? లేకుంటే మ్యూజియం చేస్తారా? హా, లేకుంటే కూలగొట్టి కొత్త బంగ్లా లేపుతారా? అయినా ఈడ గాలకెందుకు కొత్త బంగ్లా? ఎందరో మహానేతలు కూర్చున్న బిల్డింగు, ఎన్నో చారిత్రక ఘట్టాలు జరిగిన బిల్డింగు, హైదరాబాద్ నడిమిట్ల మెరిసే గంత పెద్ద ఆఫీస్ని ఏం చేస్తుండొచ్చు రబ్బా? పోని మన తెలంగాణ బిల్డింగ్ అయితే ఈ పాటికే ఏదో ఒక ఉపాయం చేద్దురు. ఏం అర్థం కాకుంటుంది నాకు. ఆంధ్ర పబ్లిక్కి పెద్ద తిప్పల తప్పవుతుంది. పనులకు పైరవులకు హైదరాబాద్కు వచ్చే తక్లీ ఉండదిగా. ఇంకో 4 నెలల లోపుకి పట్టుండ్రి, మీ మంత్రుల ఆఫీసులు మీటానికే రాబోతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్ళూరు కాడ 45 ఎకరాల జాగల 200 కోట్లు పెట్టి సచివాలయం కట్టిస్తుండు చంద్రాలు సారు. హాగో, ఇంద్రుడు మెచ్చే అమరావతి మహానగరంలో కట్టే సచివాలయానికి 200 కోట్లు ఏడ సరిపోతాయి అని అనిపిస్తున్నది కదా. కానీ ఇవి పర్మనెంట్ బిల్డింగులు కావు. ఏదో ఇప్పటి మందం పాలన కోసం అత్తర పుత్తర కట్టిస్తారట. వెనకసిరి కొత్తపట్నం కట్టించేటప్పుడు అవ్వల్ దర్జా బిల్డింగులు లేపుతారట. ఇదివరకే సర్కారు కొలువులు చేసేటోళ్ళ చెవులేసి బట్టలు గిట్లా సదిరి పెట్టుకోమని చెప్పిండ్రట. జూన్ 2వ తారీఖు నాడు అఖండ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 2 ఏండ్లు. అదే నెలలా చంద్రాలు సార్ ప్రపంచ పటంలో పెట్టిన హైదరాబాద్ నిడిచిపోతాడన్నట్టు. 10 ఏండ్లు మన పట్నంలో ఉండే ఛాన్స్ ఉన్నా ఇల్లు సంసారం ఒక రాష్ట్రంలా, ఆఫీస్ ఇంకో రాష్ట్రంలో ఉంటే ఏలతందుకు తిప్పలైతుందని గీ నిర్ణయం చేసిండ్రట.